మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. సార్ మాకు రేషన్ సరిగ్గా ఇవ్వడం లేదు, బియ్యం మినహా మిగతావి చూసిందే లేదంటూ స్థానికుల ఫిర్యాదుతో తలసాని చలించిపోయారు. తలసాని ఎంట్రీతో రేషన్ డీలర్లు వణికిపోగా ఆయన అడిగిన ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడంతో ఆయనలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఇంతసేపు అతన్ని చూస్తూ ప్రశ్నలు అడిగిన తలసాని ఒక్కసారిగా ఆయనలో ఉన్న మరో తలసానిని బయటకు తీశారు. ఏంటి తమాషాలా అంటూ వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇదే రిపీట్ అయితే ఇక నీ పోస్టు ఉండదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ అంతా తమ బాధను వెళ్లబోసుకుంటుంటే నిశితంగా విన్న తలసాని ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహ ఆవేశాలు చూసి అంతా ఆశ్చర్యపోతే రేషన్ డీలర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇక సవ్యంగా రేషన్ ఇవ్వకపోతే అంతేనంటూ హెచ్చరించారు. ఏంటి తలసానికి అంతలా కోపం వచ్చిందా అనుకుంటున్నారా? అవును, అదే నిజం. కావలిస్తే మీరే చూడండి. బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని సుడిగాలి పర్యటన నిర్వహించారు. పర్యటనలో భాగంగా నల్లపోచమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం పూజలు నిర్వహించగా పర్యటనలో ఓల్డ్ కస్టమ్ బస్తీకి చేరుకోగానే రేషన్ సరుకులు ఇవ్వడం లేదని, పూర్తి స్థాయిలో సరుకులు లేవంటూ తమను ఇబ్బంది పెడుతున్నట్లు స్థానికులు తలసాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఓల్డ్ కస్టమ్ బస్తీలోని రేషన్ షాపును ఆకస్మికంగా తలసాని తనిఖీ చేశారు. అక్కడున్న లబ్ధిదారులకు అసలు ఏమేం సరుకులు ఇస్తున్నారంటూ అడిగి తెలుసుకోగా బియ్యం మినహా మిగతా సామాగ్రి ఏది ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు అడిగినా గోధుమలు స్టాక్ లేవని దాటవేస్తున్నారని, కేవలం బియ్యం కోసమే రావాల్సిన పరిస్థితి అని, అది కూడా సవ్యంగా ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో రేషన్ షాప్ లో స్టాకులు పరిశీలించిన తలసాని అసలు ఏవేవి స్టాక్ ఉన్నాయంటూ డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. తలసాని ఎంట్రీతో డీలర్ వణికిపోగా ఇక అందరినీ నిలదీయడం ఆపేసి అసలు స్టాక్ పరిస్థితి ఏమిటంటూ అతన్ని అడిగి తెలుసుకున్నారు. బియ్యంతో పాటు గోధుమలు కూడా ఇస్తున్నానంటూ తెలియజేయగా ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదంటూ లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఇక పొంతన లేని సమాధానాలు చెప్పడం, స్టాకు రావడం లేదని, స్టాకు ఉందని తీసుకురాలేదని కేర్లెస్ గా మాట్లాడడంతో ఇక తలసానిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అంతసేపు సముదాయిస్తూ సమాధానం చెప్పిన తలసాని ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోగా అంతా నీ ఇష్టమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తే ఊరుకొనని, అందరికీ సవ్యంగా రేషన్ అందాలంటూ స్పష్టం చేయడంతో పాటు ఇదే రిపీట్ అయితే ఇక ఉద్యోగం ఉండదంటూ హెచ్చరించారు. పర్యటనలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, హరీఫ్ నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రేషన్ కార్డు మీద వాళ్ళకి రేషన్ మీద ఏమొస్తే అది ఇవ్వాలి కదా. అది గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసినప్పుడు నువ్వు ఇవ్వవలసిన బాధ్యత నీది. ఏదైనా స్టాక్ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. తలసాని ఎప్పుడు ఆకస్మిక తనిఖీలతో హడావిడి కానీ, అధికారులను నేరుగా వార్నింగ్ ఇవ్వడం కానీ చూడడం ఎప్పుడు చూడకపోయినా కేవలం సమస్య విషయంలో మాత్రం అప్పుడప్పుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే తలసాని నేడు మాత్రం నేరుగా తమాషాలా అంటూ తనలో ఉన్న ఆవేశాన్ని బయటపెట్టడంతో పాటు లబ్ధిదారులకు రేషన్ సరిగ్గా ఇవ్వకపోతే మీ అక్రమాలపై విచారణ జరిపిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ నాయకుల నివాసాలపైన కాషాయ జెండాలు ఎగిరాయి. పార్టీ నాయకుల వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటూ తమ నివాసాలపై కుటుంబ సమేతంగా భారతీయ జనతా పార్టీ జెండాలను ఎగరవేశారు. పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నాయకులు తమ నివాసాలపై బీజేపీ జెండాలను ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాసం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అట్టహాసంగా నిర్వహించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి ఆయన టీం సభ్యులతో కలిసి రామచంద్రరావును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాన్ని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జరుపుకుంటారు. అయితే దానికన్నా ముందు రోజు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. పటిష్టమైన క్యాడర్ కలిగి ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ల వారీగా అధ్యక్షులు తమ నివాసాలపై బీజేపీ జెండాలను కట్టి వేడుకలను జరుపుకున్నారు. ఇళ్లపై కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. పార్టీ పెద్దల పిలుపు మేరకు బీజేపీ వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ నివాసాలపై కాషాయ జెండాలను ఎగురవేసి పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడమే ప్రధాన అజెండాగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు ఒకరోజు ముందుగానే బీజేపీ నాయకులు తమ ఇళ్లపై బీజేపీ జెండాలను ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు కాషాయ నేతలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బీజేపీ అంటే మిషన్, బీజేపీ అంటే సమాజ సేవ అంటూ నేటి వేడుకల్లో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ సందడి చేశారు. ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాల్సిందేనంటూ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి కాషాయ నేత ఇంటిపై జెండా అంటూ ముందుకు సాగారు. అందులో భాగంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముందు ఇచ్చిన పిలుపులో భాగస్వాములు అవుతూ డివిజన్లు బీజేపీ నాయకుల నివాసానికి తమ బెటాలియన్ తిరుగుతూ పార్టీ జెండాను వారి ఇంటిపై ఎగురవేసి ఇది తమ అడ్డా అన్నట్లుగా తెలియచెప్పారు. తమ నివాసంపై జెండా ఎగురవేసిన అనంతరం సీనియర్ నాయకులు రామకృష్ణ, బలరాం ఠాగూర్ల నివాసంపై జెండా ఎగురవేయడంతో పాటు సాంబమూర్తి నగర్లో బస్తీ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన వేడుకల్లో డివిజన్ అధ్యక్షుడు జెత్తు ప్రశాంత్, కమిటీ సభ్యులు సుభాష్, లడ్డు, నరేందర్, సాయి, గణేష్, విశాల్, రాహుల్, ప్రశాంత్, రఘు, భాగ్య, సంగి, చంద్రకళ, కావ్య, జ్యోతి, లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతున్న వేళ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఎంటి పార్టీ జెండాను ఎగరవేసి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సీనియర్ నాయకుడు వీరేష్ తెలియజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులో తన నివాసంపై వీరేష్ తన కుమారుడితో కలిసి కమలం జెండాను ఎగరవేయడంతో పాటు బీజేపీ అంటేనే ఓ నమ్మకం అంటూ తెలియజేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంద జగన్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కమిటీలను ఏర్పాటు చేస్తూ పద్మశాలి సంఘాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నారు. ఇటీవలనే పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మంద జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు హోదాలో డివిజన్ల వారీగా పద్మశాలి సంఘాల కమిటీల ఏర్పాటుపై మంద జగన్ దృష్టి సారించారు. ఆదివారం బౌద్ధనగర్ పద్మశాలి సంఘం కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా కరుణాకర్, ఉపాధ్యక్షుడిగా సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా సతీష్, కోశాధికారిగా రవి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆనంద్ కుమార్, కార్యదర్శిగా శ్రీకాంత్లను నియమించారు. కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు చింతపల్లి మల్లేష్, తిరుమల సంతోష్, సామర శివకుమార్ల సారథ్యంలో కమిటీని నియమించారు. నూతన కమిటీకి శుభాకాంక్షలను మంద జగన్ తెలిపారు. అమీర్పేట్ డివిజన్ బీజేఆర్ నగర్లో కలుషిత నీటి సమస్య నెలకొంది. డ్రైనేజీ పైప్ లైన్లు ధ్వంసం కావడంతో మంచినీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తుండటంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో కలుషిత నీరు ప్రవహిస్తుంది. బీజేఆర్ నగర్ వాసులు మాజీ కార్పొరేటర్ నామన శేషకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో బీజేఆర్ నగర్లో పర్యటించి మంచినీటిని పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్యను తలసాని వెంటనే తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు. సమస్య పరిష్కారం లభించడంతో మాజీ కార్పొరేటర్ శేషకుమార్ని బీజేఆర్ నగర వాసులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో వెనువెంటనే స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించడం జరిగిందని నామన శేషకుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అశోక్ యాదవ్, కూతురు నరసింహ, కట్టాల బలరాంతో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ ప్రాంతంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో డివిజన్ వారీగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించి సాధిద్దాం మహనీయుల ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. లష్కర్ ప్రాంతంలో జరిగిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఆ విశేషాలను ఓసారి చూద్దాం. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. డివిజన్ల వారీగా వచ్చిన ఆహ్వానాల మేరకు ప్రతి చోటుకు వెళ్లి బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రావు చేసిన కృషిని కొనియాడారు.
బన్సిలాల్పేట ఐడీహెచ్ కాలనీ నుండి మొదలుపెట్టిన కార్యక్రమాలను సనత్ నగర్ వ్యాప్తంగా డివిజన్ల వారీగా వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావులు భారతదేశానికి రెండు కళలాంటి వారని, మహనీయుల పోరాట ఫలితంగానే రిజర్వేషన్లు అమలు జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, నాయకులు ఏసూరి మహేష్, గజ్జల శ్రీనివాస్, కొత్తూరు వెంకట్, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్, అంగముతి శ్రీనివాస్, వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు. వారు అనునిత్యం కూడా మన దళిత బిడ్డల కోసం, పేద వర్గాల కోసం జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. సీనియర్ నాయకుడు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్ యాదవ్, అబ్బాస్, విజయ్ శంకర్, నయీం, ఫయం, శాంతికుమార్, మహేందర్, దేశపాక శ్రీనివాస్, రంజిత్, సుదర్శన్, మధు, గోవర్ధన్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బేగంపేట డివిజన్ పార్టీగడ్డ ఎన్బీపీ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని తలసాని కొనియాడారు. ఓల్డ్ కస్టమ్ బస్తీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జగజీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీహరి, ఆరిఫ్, మోహిన్, నాగరాజు, అడ్డు, యాదగిరి, నారాయణ, జావీద్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి ప్రాంతం బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలతో సందడిగా మారింది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహనీయుడి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి సాధిద్దాం సాధిద్దాం బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో తాజా మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్, విద్యాసాగర్, భాస్కర్, లక్ష్మి, లలిత, హరి, రాజేష్, సాయి, శ్యామల, సత్యవతి, ఓయూ రాజులతో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రామ్గోపాల్పేట డివిజన్లో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. రాణిగంజ్ చౌరస్తా, విక్టోరియా, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా తో నివాళులర్పించారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శివకుమార్, లావణ్య, టీనా, అరుణ, గణేష్, బాల్ నరసింహ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కలిసి ఉంటేనే వాళ్ళ కళ సాకారం చేసినట్టయితే. సికింద్రాబాద్ బీజేపీ సీనియర్ నాయకుడిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి నిర్వాహకుల నుండి సన్మానాలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి అందుకున్నారు. కొడుకు, కోడలు ఒకచోట, తండ్రి ఇంకో చోట, ఇలా సికింద్రాబాద్ అంతటా చుట్టేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని బౌద్ధనగర్ డివిజన్ పార్షిగుట్ట చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి, హర్ష కిరణ్ పాల్గొన్నారు. మేకల సారంగపాణి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొని మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమంతు, కొమరయ్య, సాయి, దత్తు, శ్రీనివాస్, సత్యనారాయణ, శ్యామ్, ముద్రాజ్, సతీష్, బైరి సురేష్, అమరావతి, బాలయ్య, వనమాల శ్రీనివాస్, కె ఆరంతి, బీజేవైఎం నాయకులు సాయి, విజయలాల్, మహిళా నాయకులు నాగరాణి, సరిత గౌడ్, యాదమ్మ, ప్రమీల, వాణి, మమత తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ రామ్గోపాల్పేట డివిజన్లో కాషాయ దళంతో కలిసి తాజా మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ డివిజన్లో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రామ్గోపాల్పేట డివిజన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాణిగంజ్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న చీర సుచిత్ర శ్రీకాంత్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ను స్ఫూర్తిగా తీసుకుని నాయకులు ముందుకు సాగాలని ఆమె సూచించారు. అణగారిన వర్గాల ప్రజల కొరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్, జిల్లా బీజేపీ మాజీ సహ కోశాధికారి ఎస్ఆర్ మల్లేష్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మలతో పాటు ఆకుల ప్రతాప్, దయానంద్, సూర్యవంశీ, ప్రవీణ్, ఆనంద్, మదన్, గోపి, కిషన్, అనీష్, వర్మ, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్లో ఆది చాంబవ అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ భవన్లో జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి వేడుకలను జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కొరకు బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి మరవలేందని లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో ఆది చాంబవ అరుంధతి సేవా సంఘం అధ్యక్షులు వంగపల్లి పరశురామ్, సెక్రటరీ ఇరుగుబాబు, పాశులాది యాదగిరి, గడ్డం మల్లేష్, మేడి నరేష్, చంచు శ్రీశైలం, చంచు సతీష్, బాలరాజ్, కట్ట ఎల్లయ్య, నర్సింగ్, దశరథతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్, సత్తయ్య గౌడ్లు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను అడ్డగుట్ట డివిజన్ నార్త్ లాలగూడ, ఇందిరానగర్, C&B కాలనీ, ఎక్స్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్, పొన్నాల రాజు, అమర్, బన్సోడి, బందా నర్సింగ్, శ్రీనివాస్, శేఖర్, రహీం, ప్రవీణ్, శివ, కాదిర్, రామచంద్ర, మల్లేష్, పుష్పలత, నరసింహ, కళావతి, రాజుతో పాటు పలువురు పాల్గొని సాధిద్దాం బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తూ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. అడ్డగుట్ట డివిజన్లో ఆది చాంబవ అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ఇప్పాల రాములు హాజరయ్యారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పలు రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఇప్పాల రాములు సూచించారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ శాంతినగర్ లాలాపేటలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మాజీ మేయర్, బీజేపీ సీనియర్ నాయకురాలు బండ కార్తికారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి సాధిద్దాం మహనీయుల ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. స్వతంత్ర సమరయోధుడిగా బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కార్తికారెడ్డి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బండ కార్తికారెడ్డిని వారు ఘనంగా సన్మానించారు. ఆహ్వానం అందితే చాలు మైహూనా అంటూ కార్యక్రమంలో పాల్గొని తన మార్కును డివిజన్లో పదిలం చేసుకుంటూ మీకు నా అండదండలు అన్ని వేళలా అని తెలియజేస్తూ పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు స్కైలాబ్ యాదవ్ పాల్గొన్నారు. డివిజన్లో తన మార్కును పదిలం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ డివిజన్ నాయకత్వం బలంగా ఉందంటూ స్కైలాబ్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్లో పలుచోట్ల నుంచి ఆహ్వానం అందడంతో పలుచోట్ల జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. జయంతి వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి అందరి నోటా తీపి చేయడంతో పాటు మహనీయుడి వేడుక అందరికీ ఇంట పండుగలా సాగాలని కోరుకుంటున్నట్లు తలసాని స్కైలాబ్ యాదవ్ తెలియజేశారు. కార్యక్రమంలో దేవానాథ్, ప్రమోద్ కుమార్, సుధాకర్, రామలింగం, రజనీకాంత్, రాజశేఖర్, విక్కీ, రాములు, శ్రీధర్, నీరాజ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ SCB న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.